నమస్తే, వెల్కమ్ టు స్టడీ పాయింట్. ఇవాళ రేపు పిల్లలు మొబైల్కి చాలా అడిక్ట్ అయిపోతున్నారు. దాన్ని అసలు తగ్గించడం ఎలా అనేది పేరెంట్స్కి ఒక పెద్ద సమస్యగా మారింది. ఈ మొబైల్ ఫోన్ వాడకం తగ్గించడం ఎలా? సైంటిఫిక్గా దీనికి ఏదైనా రీజన్స్ ఉంటాయా? తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు మేజర్స్ ఐఏఎస్ అకాడమీ నుంచి మేజర్ శ్రీనివాస్ గారు. సో మీ పిల్లలు కనుక మొబైల్ ఫోన్ వాడుతున్నారు అంటే తప్పకుండా ఈ వీడియో చూడండి, అవేర్నెస్ తెచ్చుకోండి, వాళ్ళకి పూర్తిగా మొబైల్ నుంచి దూరం చేయండి. హలో సార్. హలో మేడం. మొబైల్ ఫోన్ అనేది అసలు ఎన్నో రోజుల నుంచి చిన్న పుట్టిన పిల్లల దగ్గర నుంచి ఆ సౌండ్ వింటే చాలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అసలు ఏడు పాపేస్తారు. పేరెంట్స్ కూడా ఏడు పాపాలి అని అంటే మొబైల్లో ఏదో ఒక సౌండ్ పెడితే చాలా ఆపేస్తారు. అవును. ఏంటి ఇంత వాడకం ఎందుకు పెరిగింది పిల్లల్లో? దీనికి ప్రధాన కారణం ఏంటి? చిన్నప్పుడు ఆ పిల్లలు ఏడ్చినప్పుడు జోల పాట పాడడం, లాలి పాట పాడడం ఇవన్నీ కూడా మదర్స్ చేసేవారండి. ఒకప్పుడు అది ఒకప్పుడు. ఎందుకంటే ఈ మదర్స్ కూడా వాళ్ళ గ్రూమింగ్ బాగుండేది. వెనకాల ఉండేటువంటి అమ్మమ్మలు, తాతమ్మలు, నానమ్మలు వాళ్ళన్నీ కూడా నేర్పించేవారు. ఇప్పుడు అందరూ కూడా మోడర్న్ మమ్మీస్. వాళ్ళకే గ్రూమింగ్ సరిగ్గా జరగలేదు. వాళ్ళే పిల్లలు, వాళ్ళ ఒళ్ళో మళ్ళీ ఇంకో పిల్ల. అంటే వీళ్ళ గ్రూమింగ్ అనేటువంటి సరిగ్గా జరగలేదండి. వీళ్ళకి లాలి పాటలు, జోల పాటలు ఇవన్నీ కూడా తెలియదు. కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మొబైల్ అండ్ టెక్నాలజీ అండ్ ఎవ్రీథింగ్. ఓ మంచి పాట పెట్టు వాళ్ళు ఎంగేజ్ చేయడానికి. అలాగే ఉమ్మడి కుటుంబాలు కూడా విచ్ఛిన్నమైపోయినాయండి. ఉమ్మడి కుటుంబాలు అనేటువంటివి విచ్ఛిన్నమైపోయినాయి. ఇండివిజువల్ ఫ్యామిలీస్ వచ్చేసినాయి. పేరెంట్స్ ఇద్దరు కూడా వర్కింగ్కి వెళ్ళేటువంటి వాళ్ళు, లేదా వర్కింగ్కి వెళ్ళకపోయినా వెనకాల సపోర్ట్ ఎవరు ఉండరు. హస్బెండ్ వెళ్ళిపోతారు, మదర్ ఒక్కరిదే ఇంటి దగ్గర ఉంటుంది. పిల్లాన్ని చూసుకోవాలి, ఇంటి పనులు చేసుకోవాలి, అన్ని పనులు చేయాలి. వెనకాల చూసేవాళ్ళు ఉండరు. కాబట్టి ఈ పిల్లల్ని ఎంగేజ్ చేయాలంటే, ఏడుస్తున్నటువంటి పిల్లల్ని ఎంగేజ్ చేయాలంటే వీళ్ళని ఆడించేటువంటి వాళ్ళు లేరు. ఏడుస్తున్నటువంటి వాళ్ళని ఎంగేజ్ చేసేటువంటి వాళ్ళు లేరు. ఈజీ మెథడ్ ఏంటంటే ఆ మొబైల్లో ఫోన్ పెట్టేసి ఒక మంచి సాంగ్ పెట్టేసి విను పని చేసుకుంటూ ఉంటారు వీళ్ళు. అంటే చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి తెలియకుండా వాళ్ళ యొక్క గ్రూమింగ్లో మొబైల్ అనేటువంటిది ఒక పార్ట్ అయిపోయింది. ఒకవేళ భోజనం చేయట్లేదు అనుకోండి, పిల్లలకి కార్టూన్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. కార్టూన్ పెట్టడం, వాళ్ళకి భోజనం అది తినిపించడం. చిన్నప్పుడు ఏంటి, బయటికి తీసుకెళ్ళి చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే అని పాటలు పాడుతూ కొసరి ఆ ముద్దలు తినిపించడం చిన్నప్పుడు చేసేటువంటి పని. ఆ రోజులు పోయినాయి. ఎందుకంటే ఇప్పుడు చందమామ కూడా కనిపించట్లేదు కాలుష్యం వల్ల. కాబట్టి వాళ్ళకి ఈజీ మెథడ్ ఏంటి, ఆ కార్టూన్ పెట్టేయడం అండి. చందమామ కనిపిస్తుంది, కార్టూన్లో కనిపిస్తుంది. చందమామతో పాటు జంతువులు కనిపిస్తాయి, చాలా వెరైటీగా ఉంటాయి. వీడి ఫేస్ కార్టూన్లో తయారైపోద్దండి. కార్టూన్లు చూసి వీడి ఫేస్ కార్టూన్లో తయారవుతుంది. కారణం ఏంటి అంటే ఈ టెక్నాలజీ అనేటువంటిది డెవలప్ కావడం వలన, ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నం కావడం వలన, ఈ గ్రూమింగ్ అనేటువంటిది సరిగ్గా లేకపోవడం వలన తల్లులకి వీళ్ళకి టెక్నాలజీకి అలవాటు పడిపోతున్నారు, మొబైల్ ఫోన్కి అలవాటు పడిపోతున్నారు. చిన్న వయసు నుంచి కూడా వాళ్ళు మొబైల్ లేనిదే వాళ్ళు జీవించలేని పరిస్థితి వచ్చేసింది. ఎడిక్ట్ అయిపోయారు. అయితే సైంటిఫిక్గా తగ్గించి దీని గురించి అసలు మొబైల్ ఫోను వాడకం లేదా స్క్రీన్ యూసేజ్ అంటారండి. ఈ స్క్రీన్ యూసేజ్ని తగ్గించడం గురించి అనేక యూనివర్సిటీస్ కూడా రీసెర్చెస్ చేసాయి. మనకి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ, కాలిఫోర్నియా, అలాగే మనకి అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషను, యునిసెఫ్, హార్వర్డ్ యూనివర్సిటీ వీళ్ళందరూ కూడా దీని మీద రీసెర్చెస్ అనేటువంటివి చేశారు. మొబైల్ వాడకం ఎంత ప్రమాదకరం అనేటువంటి విషయం వాళ్ళు తెలియజేశారు. ఎందుకంటే చిన్నపిల్లలపై విపరీతమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది అనేటువంటి విషయాన్ని వారి యొక్క అధ్యయనాల్లో తెలియజేశారు. మెదడు అభివృద్ధిలో కానీ, సైకలాజికల్గా కానీ, ఫిజికల్గా కానీ వేరియస్ ఆస్పెక్ట్స్లో ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది అనేటువంటి విషయం మీద వాళ్ళు అధ్యయనం చేశారు. ఈ అధ్యయన అంశాలన్నీ కూడా చదివిన తర్వాత ప్రతి పేరెంట్ కూడా ఒక అవేర్నెస్ అండి. ఫస్ట్ పిల్లలకు కాదు అవేర్నెస్, పేరెంట్స్కి అవేర్నెస్ ఉండాలి. వాళ్ళకి స్క్రీన్ టైం కనుక ఇంక్రీజ్ అవుతుంది, పిల్లలకి వాళ్ళు మొబైల్ అనేటువంటిది ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. ఆ స్క్రీన్ టైం అన్నప్పుడు అది మొబైల్ కావచ్చు, టీవీ కావచ్చు, ల్యాప్టాప్ కావచ్చు, ట్యాబ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆ యొక్క లైట్కి వాళ్ళు కనుక ఫోకస్ అవుతున్నారు అంటే, ఎక్స్పోజ్ అవుతున్నారు అంటే తల్లిదండ్రులు ఈరోజు తెలుసుకోవాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయండి. తర్వాత ఫస్ట్ తల్లిదండ్రులు తెలుసుకోండి దీనివల్ల ఉండేటువంటి ప్రభావాలు ఏంటి అనేటువంటిది. వెరీ 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 డేంజరస్. ఆ యొక్క అధ్యయనాలు అనేటువంటివి చాలా భయంకరమైనటువంటి నిజాలు చెప్పాయి. కలిగే దుష్ప్రభావాలు ఏముంటాయి అంటే, ఇప్పుడు రీసెర్చ్లో మీరు చెప్పిన ఆ యూనివర్సిటీస్ ఏమో సైంటిఫిక్గా తగ్గించవచ్చు అని రీసెర్చ్ చేశారని చెప్తున్నారు.
మొబైల్ ఫోన్ ఎక్కువగా వాడడం వల్ల వచ్చే దుష్ప్రభావాలు ఏముంటాయి? మనకు ముఖ్యంగా చిన్నపిల్లల్లో గనక చూస్తే మెదడు అభివృద్ధి మీదండి, బ్రెయిన్ డెవలప్మెంట్. ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఇంపాక్ట్. మనకి హార్వర్డ్ మెడికల్ స్కూల్, యుఎస్ఏలోని హార్వర్డ్ మెడికల్ స్కూల్ వారు చేసినటువంటి అధ్యయనాల్లో తెలిసినటువంటి అంశం ఏంటి అంటే, చిన్నపిల్లలు ఎదిగేటువంటి క్రమంలో బ్రెయిన్ డెవలప్మెంట్ అయ్యేటువంటి టైంలో దెర్ ఈజ్ ఎ పార్ట్ ప్రీఫ్రంటల్ ప్రోఫ్రంటల్ ప్రోఫ్రంటల్ కార్టెక్స్ అనేటువంటిది ఏదైతే అయిందో అది థిన్నింగ్ అయిపోతుందండి, సరిగ్గా అభివృద్ధి చెందదు. బికాస్ ఆఫ్ దిస్ ఓవర్ ఎక్స్పోజర్ ఆఫ్ స్క్రీన్ టైమ్ అండ్ మొబైల్. ఈ ప్రోఫ్రంటల్ కార్టెక్స్ అనేటువంటి దాని మీద ప్రభావం పడడం వలన అక్కడ ఏం జరుగుతుందంటే పిల్లల్లో ఏకాగ్రత తగ్గిపోతుంది, కాన్సన్ట్రేషన్, వెరీ డేంజరస్ థింగ్. ఇది హార్వర్డ్ మెడికల్ స్కూల్ వాళ్ళు చెప్పినటువంటి రిపోర్ట్. అందులో ఏకాగ్రత తగ్గిపోతుందండి. 2 డెసిషన్ మేకింగ్, ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకునేటువంటి శక్తి తగ్గిపోతుంది వాళ్ళకి. ఇప్పుడు చిన్నపిల్లల్లో వాళ్ళకి నిర్ణయాత్మకమైనటువంటి శక్తి తగ్గిపోతుంది, ఏకాగ్రత తగ్గిపోతుంది, అన్నిటికంటే ముఖ్యం మెమరీ, జ్ఞాపశక్తి తగ్గిపోతుంది. ఇవన్నీ కూడా చాలా డేంజరస్ అని చెప్పి మనకి హార్వర్డ్ మెడికల్ స్కూల్ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఉంది. అలాగే మనకి ఇండియన్ దాని గురించి చూస్తే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్లో రోజుకి గనక 2 నుంచి 3 గంటల కన్నా ఎక్కువ టైము గనక మీరు మొబైల్ స్క్రీన్ టైం గనక పెట్టుకున్నట్లయితే ఆ కార్టెక్స్ యొక్క థిన్నింగ్ అనేటువంటిది పెరిగిపోతుంది. అంటే అది థిన్నింగ్ తగ్గిపోతుంది. అది తగ్గిపోవడం వలన దీర్ఘకాలికంగా వీళ్ళ యొక్క జ్ఞాపశక్తి మీద ప్రభావం వస్తుందని చెప్పి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వాళ్ళు కూడా దీని గురించి కార్టెక్స్ యొక్క థిన్నింగ్ గురించి అధ్యయనాల్లో తెలియజేశారు. అంటే మీ పిల్లలకు గనక ఓవర్గా మొబైల్ ఇస్తున్నారు అంటే వాళ్ళు జ్ఞాపశక్తి కోల్పోతారు, ఏకాగ్రతను కోల్పోతారు, నిర్ణయాత్మకమైనటువంటి శక్తిని కోల్పోతుంది. ఈ విషయాన్ని మనకి ఎన్ఐహెచ్ కూడా వాళ్ళు తీసినటువంటి స్కానింగ్ ఏదైతే ఉందో ఆ స్కానింగ్లో కార్టెక్స్ యొక్క థిన్నింగ్ క్లియర్గా కనిపించిందండి ఆ పిల్లల్లో. సో ఇప్పుడు మీరు పిల్లలకి మొబైల్ ఫోన్ ఇవ్వాలో ఇవ్వకూడదో, వాడకాన్ని ఎలా తగ్గించాలో ఆలోచించుకోండి. చూస్తున్నాం కదా మొబైల్ ఫోన్ వాడకం వల్ల ఎన్ని దుష్ప్రభావాలు ఉంటాయి, యూనివర్సిటీలు ఏం చెప్తున్నాయి అనేది సార్ చాలా చక్కగా వివరిస్తున్నారు కదా. అందుకనే మీ పిల్లలు ఎవరైనా మొబైల్ ఫోన్ వాడుతుంటే కనుక ఇక మీదటైనా ఈ వీడియో చూసిన తర్వాత అయినా కొంచెం అవేర్నెస్ తెచ్చుకోండి. సో బ్రెయిన్ ఏ విధంగా డెవలప్ అవ్వదు అనేది చెప్తున్నారు సార్. మెయిన్ చదువు పైన ఎలాంటి ఎఫెక్ట్ చూపించే అవకాశాలు ఉంటాయి? ఎస్ అండి, ఇప్పుడు లక్షలు పోసి చదువుకి ఖర్చు పెడుతున్నారండి. ఈవెన్ ఎల్కేజీల్లో కూడా సంవత్సరానికి ₹1,00,000 ₹2,00,000 కట్టేటువంటి వాళ్ళని నేను చూశాను. ఇంత కష్టపడుతున్నటువంటి వాళ్ళు కేవలం ఆ యొక్క మొబైల్ ఆన్ స్క్రీన్ టైమింగ్ పెరగడం వలన జరిగేటువంటి దుష్పరిణామం చూస్తే చదువు మీద చాలా ఎఫెక్ట్ పడుతుందండి. డైరెక్ట్గా ఎడ్యుకేషన్ మీద పడిపోతుంది వీళ్ళకి. వీళ్ళ ఎంత లక్షలు రీసెర్చ్లో తెలియదు ఇది కూడా. ఎస్, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ రీసెర్చ్ ప్రకారం మొబైల్ గేమ్లు, వీడియో గేమ్లు ఆడేటువంటి పిల్లల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళలో కాన్సన్ట్రేషన్ 45% తగ్గింది. ఎవరైతే ఈ మొబైల్ గేమ్స్ ఆడతారో, వీడియో గేమ్స్ ఆడతారో వాళ్ళలో కాన్సన్ట్రేషన్ 45% తగ్గింది. అలాగే చదువు యొక్క పెర్ఫార్మెన్స్ కనుక చూస్తే క్లాస్లో ఉన్నటువంటి క్లాస్ పెర్ఫార్మెన్సు, ఎడ్యుకేషనల్ వాళ్ళు ఎగ్జామ్స్ అవి చూస్తున్నటువంటి పెర్ఫార్మెన్స్ కనుక చూస్తే 35% తగ్గిందండి. అంటే ఇవి వాడినటువంటి పిల్లలు వీళ్ళకంట 45% మెరుగ్గా ఉన్నారు, 35% మెరుగ్గా ఉన్నారండి. ఇదే విషయాన్ని మనకి ఇండియన్ జర్నల్ ఆఫ్ పీడియాట్రిక్స్లో ఏం చెప్పారు అంటే మొబైల్ వాడకం ఎవరైతే 2 గంటల కంటే ఎక్కువసేపు చేస్తున్నారో వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ స్కూల్లో తగ్గింది అనేటువంటి విషయాన్ని ఈ యొక్క జర్నల్లో కూడా రీసెర్చ్లో చెప్పడం జరిగింది. ఓవరాల్గా కనుక చూస్తే ఈ మొబైల్ గేమ్స్ ఆడేటువంటి వాళ్ళు అంత దాకా ఎందుకండి, ఆ మధ్యన బ్లూ వేల్ గేమ్స్ అని ఇలాగా కొన్ని రకరకాలైనటువంటి పికాచు అని ఇలాంటి గేమ్స్ అన్ని కూడా చేసుకుని సూసైడ్ కూడా చేసేసుకుని ఛాలెంజ్ ఇస్తూ ఉంటారు. ఆ ఛాలెంజ్ లో రకరకాలైనటువంటి అన్ని కూడా ప్రాక్టికల్ గా నేను కూడా చూశాను. పికాచు ఇక్కడ ఉంది అని అంటే పిల్లలు నిజంగానే ఈ ప్లేస్ నుంచి ఆ ప్లేస్ కి వెళ్ళిపోయి చూసిన డౌట్స్ అండ్ అలాంటి ప్రాక్టికల్గా కూడా చూసాము. అక్కడికి వెళ్ళంగానే అది రిసీవ్ చేసుకుంటుంది, మళ్ళీ ఇంటికి రావడం. ఇలాంటి నేను ఛాలెంజెస్ ఓపెన్ ఛాలెంజెస్ ఇస్తూ ఉంటారు. చాలా డేంజరస్ కదండి చిన్నపిల్లలకి ఇవన్నీ కూడా. సో ఇలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క కాన్సన్ట్రేషన్ తగ్గింది, వాళ్ళ చదువులో ఏకాగ్రత, చదువు తగ్గడం, ఇవన్నీ కూడా రీసెర్చ్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్లో మనకి చాలా స్పష్టంగా చెప్పడం జరిగిందండి. ఇవన్నీ కూడా తల్లిదండ్రులకి ఈ విషయాలు తెలియాలి. ఎందుకంటే వాళ్ళు ఓ పక్కనేమో స్ట్రెంథింగ్ చేస్తున్నారు, మరో పక్కనేమో వీక్నింగ్ చేసేటువంటి అంశాన్ని దూరం చేయలేకపోతున్నారు.
ఈరోజు ఈ ప్రోగ్రామ్ చూసిన తర్వాత మీరు మొబైల్ ఫోన్ అనేటువంటిది పూర్తిగా రిస్ట్రిక్ట్ చేసుకోవాలి మీ పిల్లలకి. లేకపోతే గనక దాని యొక్క దుష్పరిణామము లాంగ్ రన్‌లోనూ, షార్ట్ రన్‌లోనూ చాలా డేంజరస్‌గా ఉండబోతుంది. ఇది చదువు పైన అధ్యయనం చేసిన రీసెర్చ్. అయితే సార్ బిహేవియర్‌లో కూడా చేంజెస్ వస్తాయి. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు. ఆ Yes. ప్లేస్‌కెళ్ళి రిసీవ్ చేసుకుంటే పాయింట్స్ వస్తాయి అవునవును. అనేది. ఆ బిహేవియర్ ఏంటి సార్? అంటే వాళ్ళు ఎక్కడికెళ్ళిపోతారు? ఎక్కడికెళ్ళిపోయి కింద పడిపోయిన విషయం కూడా వాళ్ళకి తెలియదు కదా! అలాంటి మనం చూసాం పికాచు లాంటి అవును. ఆ గేమ్స్‌లో కూడా వాడు ఆడుకుంటూ, ఆడుకుంటూ ఇక్కడికొస్తుందనంటే అక్కడ రిసీవ్ చేసుకుంటే పికాచు దొరుకుతాడు అనంటే అక్కడి నుంచి పడిపోవడం. చూసాం మనం అలాంటివి అవును. కూడా. సో బిహేవియర్‌లో కూడా ఇన్ని చేంజెస్ వస్తాయి. యెస్. బిహేవియర్‌లో మనం చూస్తే ఏఏపీ అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం ఎవరైతే ఈ మొబైల్ ఫోన్‌కి ఎడిక్ట్ అయ్యారో హ్మ్. వాళ్ళలో బిహేవియర్ గనక చూస్తే మానసికమైనటువంటి ప్రవర్తనలో వీళ్ళు ఒక రకంగా చెప్పాలంటే మూడ్ స్వింగ్స్ ఉంటాయండి వీళ్ళకి. మూడ్ స్వింగ్స్ అంటే అపరిచితులు. అప్పుడే మామూలుగా ఉంటారు. అప్పుడే కోపంగా మారిపోతూ ఉంటారండి. మూడ్ స్వింగ్స్ చూడండి అప్పుడే అలుగుతాడు ఆ పిల్లాడు అలుగుతాడు. లేతే వస్తువులు బద్దలు కొట్టేస్తూ ఉంటాడు. విపరీతమైనటువంటి కోపం, యాంగ్జైటీ, మూడ్ స్వింగ్స్ ఇవన్నీ కూడా మానసికమైనటువంటి ప్రభావాలు ఉంటాయని అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ వాళ్ళు తెలియజేసినటువంటి అంశం అండి ఇది రీసెర్చెస్‌లో. బిహేవియర్ చేంజెస్ చాలా ఘోరంగా ఉంటాయండి. అంటే కేవలం కాన్సంట్రేషన్ అనే కాదు. వీడికి ఏదన్నా గనక చెప్పినటువంటి పని గనక జరగకపోతే విపరీతమైన కోపం వచ్చేస్తుంటది. యాంగర్. అలాగే మీరు అబ్జర్వ్ చేసి ఉంటారండి. అమెరికాలో ఉన్నటువంటి పిల్లలు వాళ్ళకి వెపన్స్ చాలా అందుబాటులో ఉంటాయి కాబట్టి క్లాస్ టీచర్‌ని కాల్చేశారు. లేకపోతే అంతదాకెందుకు మొన్న ఈ మధ్యన కర్ణాటకలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ గనక చూసుకుంటే 10థ్ క్లాస్ చదివేటువంటి పిల్లలు హెయిర్ కట్ సరి చేసుకోమన్నారని తిట్టని చెప్పి టీచర్‌ని మర్డర్ చేశారు. అవును. సో ఇలాంటి సంఘటనలన్నీ కూడా ఏంటి అంటే ఈ చిన్నతనంలో వీళ్ళు ఎక్స్‌పోజ్ అయిపోవడం. మొబైల్ వల్ల మొబైల్ వాడకం వల్ల బిహేవియర్ చేంజెస్. ఇన్ఫర్మేషన్ పొల్యూషన్‌లో అన్నిటికంటే మెయిన్ ఏంటంటే పోర్నోగ్రఫీ అండి. ఈ పోర్నోగ్రఫీ అనేటువంటిది అందుబాటులోకి వచ్చేసింది ఈ మొబైల్ ఫోన్‌లోకి. ఎప్పుడైతే అందుబాటులోకి వచ్చిందో ఆ చిన్న పిల్లల మీద టీనేజ్ వయసులో ఉన్నటువంటి పిల్లల మీద తీవ్రమైనటువంటి మానసికమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది. ఒత్తిడికి గురైపోతున్నారు. ఆ యొక్క సెక్స్ ఎడ్యుకేషన్ పట్ల సరైనటువంటి అవగాహన లేకపోవడం వలన అనేక తప్పులు జరుగుతున్నాయండి వాళ్ళ వలన. అవును. పిల్లలు ఇవన్నీ కూడా తల్లిదండ్రులు చూసుకోలేకపోతున్నారు. వాళ్ళకి ఏంటంటే పుట్టినరోజుకి లేదా ఫస్ట్ వచ్చాడని చెప్పేసి వాడికి ఒక మొబైల్ ఫోన్ కొనివ్వడం, ఐఫోన్ కొనివ్వడం. తర్వాత వాళ్ళు ఏంటి అంటే కొన్ని సైట్లు లాక్ చేయలేకపోతున్నారు. పెద్దవాళ్ళు లాక్ చేయలేకపోతున్నారండి. ఆ లాక్ చేయలేకపోవడం వలన కారణం ఏంటంటే ఒక సైట్ లాక్ చేస్తే ఇంకో సైట్ ఇంకో గేట్‌వే ఓపెన్ అవుతది. హ్మ్. హ్మ్. కాబట్టి ఇవన్నీ కూడా మానిటరింగ్ అనేటువంటిది లేకపోవడం వలన ఇవన్నీ కూడా విపరీతమైనటువంటి ఇంపాక్ట్ పడుతుందండి. 2021లో మనకి చైల్డ్ సైకలాజికల్ జర్నల్ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో చైల్డ్ సైకలాజికల్ జర్నల్ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్టు ఎవరైతే రోజుకి 2 గంటల కన్నా ఎక్కువ మొబైల్ వాడుతున్నారో వాళ్ళు అగ్రెసివ్ బిహేవియర్ చూశారండి. 2 గంటల కంటే ఎక్కువ ఎక్కువ వాడుతున్నటువంటి వాళ్ళు అగ్రెసివ్ బిహేవియర్ చూశారు. అంటే కొట్టడం, వాళ్ళ స్నేహితులను కొట్టడం, లేకపోతే ఏదైనా ఉంటే డ్రాస్టిక్ స్టెప్ తీసుకోవడం, మాటకు మాట సమాధానం చెప్పడం, ఇవన్నీ టెంపర్మెంట్ బాగా పెరిగిపోతూ ఉంటుందన్నమాట వీళ్ళలో. ఒకవైపు మీరు నాకొక చిన్న డౌట్ వచ్చింది. ఒకవైపు మీరేమో మొబైల్ ఫోన్ వాడొద్దు అని అంటున్నారు. 2 గంటల కంటే ఎక్కువ వాడొద్దు అని అంటున్నారు. అసలు వాడొద్దు, వాడితే ఇలాంటి దుష్ప్రభావాలు వస్తాయని అంటున్నారు. అసలు వాడాలా? వాడొద్దా పిల్లలు? వాళ్ళకి యాక్సెప్టబుల్ లిమిట్స్ కొన్ని ఉన్నాయండి. యాక్సెప్టబుల్ లిమిట్స్ మనం చూస్తే గనక WHO వాళ్ళు ఇచ్చినటువంటి రికమెండేషన్స్ కొన్ని ఉన్నాయి. బిలో 2 ఇయర్స్ అయితే గనక స్క్రీన్ టైమ్ 0. వాళ్ళకి అసలు బిలో 2 ఇయర్స్ వాళ్ళకి అసలు మొబైల్ ఫోనే ఇవ్వద్దు దగ్గర. దాని రేడియేషన్ ఎఫెక్ట్ కూడా చాలా బలంగా ఉంటది. బిలో 2 ఇయర్స్ 0 అండి. హ్మ్. అలాగే మనకి 2 to 5 ఇయర్స్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో 2 to 5 ఇయర్స్ చిల్డ్రన్ చైల్డ్ స్టేజ్‌లో ఉన్నటువంటి వాళ్ళు, ప్రీ స్కూల్ స్టేజ్‌లో ఉన్నటువంటి వాళ్ళు గనక మనం చూసుకున్నట్లయితే వాళ్ళలో గంట కన్నా తక్కువ టైం వాళ్ళు వాడుకోవచ్చు. 1 అవర్. 1 అవర్. దేనికి వాడాలి? ఈ రీల్స్ చూడడానికా లేకపోతే ఎడ్యుకేషన్ పర్పస్ అండి అది కూడా మనం ఇచ్చేది. ఎడ్యుకేషన్ పర్పస్ కోసం ఒక 1 అవర్ వరకు వాళ్ళని అలౌ చేయొచ్చు. సార్ మనం చూడమంటే చూస్తారా పిల్లలు? లేదు ఇవే చూడాలంటే చూస్తారా సార్? మీరు చెప్పండి. ఒక్క నిమిషం వాటి తప్పుకుంటే ఇంకా రీల్స్ లేకపోతే గేమ్స్ ఆడుతూనే ఉంటారు తప్పదు. సార్. కొన్ని ఏంటంటే మనం మోటివేట్ చేయాలండి వాళ్ళని అయితే నెమ్మదిగా. అలాంటప్పుడు పేరెంట్స్ పక్కనే ఉండాలి. పక్కనే ఉండి ఖచ్చితంగా ఆ 1 అవర్. పక్కనే ఉండి వాళ్ళకి ఆ 1 అవర్ అనేటువంటిది మాక్సిమం అలౌ చేస్తే 1 అవర్ అండి. ఎందుకంటే ఇప్పుడు నౌ డేస్ డిజిటల్ లెర్నింగ్ అనేటువంటిది వచ్చింది కాబట్టి యూ కెనాట్ మేక్ ఇట్ జీరో. అండి డిజిటల్ లెర్నింగ్. అదేవిధంగా 5 to 12 ఇయర్స్ కనుక మనకు ఉన్నట్లయితే 5 to 12 ఇయర్స్ పిల్లలు ఎవరైతే ఉన్నారో
అంటే 6th క్లాస్ 7th క్లాస్ కన్నా తక్కువ చదువుతున్నటువంటి వాళ్ళు 5 to 12 ఇయర్స్ వాళ్ళు. ఈ పిల్లలకైతే గనక గంట నుంచి గంటన్నర అలౌ చేయొచ్చు మీరు. గంట నుంచి గంటన్నర ఓకే. ఇవ్వచ్చు. ఇవ్వచ్చు. 13 నుంచి 17 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారికి రోజుకి 2 గంటలు మాత్రమే ఇవ్వండి. మ్యాక్సిమం 2 అవర్స్. హ్మ్. ఇది మనకి WHO వారు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇచ్చినటువంటి యాక్సెప్టబుల్ స్క్రీన్ టైం లిమిట్ అండి ఇది. ఓకే. టీవీ కావచ్చు, మొబైల్ కావచ్చు, ట్యాబ్ కావచ్చు, కంప్యూటర్ కావచ్చు, ల్యాప్టాప్ కావచ్చు, ఎనీథింగ్. ఇంతకు మించి చేస్తే నేను చెప్పినటువంటి పరిణామాలు అనేటివి వాళ్ళ మీద కనిపిస్తూ ఉంటాయి. హ్మ్. మరి దీన్ని తప్పించడం అనేటువంటిది చాలా సైంటిఫిక్గా చేయాలి, సిస్టమేటిక్గా చేయాలి. ఎందుకంటే ఇతర సమస్యలు కూడా ఉన్నాయండి. మీరు ఓవర్గా కనుక ఎక్స్పోజ్ అయినట్లయితే ఒబేసిటీ వస్తుంది, యాంగ్జైటీ వస్తుంది, దానివల్ల బిహేవియరల్ చేంజెస్ వస్తాయి, కాన్సన్ట్రేషన్ పోతుంది, అండ్ డెసివ్నెస్ అనేటువంటిది లేదు, మూడ్ స్వింగ్స్ అనేటువంటివి వస్తున్నాయి. ఇలా రకరకాల నిద్ర యొక్క నాణ్యత తగ్గిపోతుంది. వాడు సరిగ్గా నిద్రపోలేడు, పొద్దున్న సరిగ్గా యాక్టివ్గా ఉండలేడు, పగలు నిద్రపోతాడు, రాత్రి మెలకుగా ఉంటాడు. ఇలాంటి రకరకాలైనటువంటి బయలాజికల్ క్లాక్ మీద ఎఫెక్ట్ అయిపోతుంది. ఎందుకండి మీరు లక్షలు పోసి ఆ యొక్క చదువులు చెప్పించిన తర్వాత ఈ అలవాటు దూరం చేయలేకపోతే బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయిందిగా మీ కష్టం అంతా కూడా. ఇలాంటి అలవాట్లు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక కౌన్సిలింగ్ ఇప్పించి ఒక సిస్టమేటిక్ వేలో వాళ్ళని తప్పించవలసినటువంటి అవసరం ఉందండి. ఎలా సిస్టమేటిక్ అంటే ఎలా అంటే కొన్ని స్టెప్స్ ఉన్నాయి. ఆ స్టెప్స్ అనేటువంటి వాళ్ళు తీయాలి. ఆ స్టెప్స్ ఏంటి అనేటువంటిది మనం పేరెంట్స్ అనేవి తీసుకోవాలండి. మీరు ఎవరైనా సరే మొబైల్కి ఎడిక్ట్, నాకు తెలుసండి ఈ ప్రోగ్రామ్ చూస్తున్నటువంటి వాళ్ళు 90% పిల్లలు మొబైల్కి ఎడిక్ట్ అయ్యారు. నేను గ్యారంటీ ఇవ్వగలను అన్నమాట. ఫస్ట్ మీ పిల్లలకి మీరు మొబైల్ చూడొద్దు అన్నప్పుడు పెద్దవాళ్ళు చూడడం మానేయాలి. ఆ ఇంట్లో మీరు మొబైల్ వాడకం తగ్గించాలండి. ఓన్లీ మొబైల్ అనేటువంటిది ఎమర్జెన్సీ కోసం. ఇక్కడ పిల్లలు చదువుతూ ఉంటారు, ఇక్కడ రీల్స్ చూస్తూ ఉంటారండి వీళ్ళు. ఆ సౌండ్ వాడికి పడుతూ ఉంటుంది, మమ్మీ డాడీ ఏదో చూస్తున్నారు మేము చూడాలి. ఫస్ట్ మీ పిల్లలకి చెప్పే కంటే ముందు మీరు బంద్ చేయండి. ఒక ఇంటిని ఒక పవిత్రమైనటువంటి వాతావరణంలో చూడండి. అంతకీ మీకు తప్పనిసరి ఉంటే ఇయర్ ఫోన్స్ వాడండి. మీరు రోజుకి గంటన్నర కన్నా ఎక్కువ మీరు వాడద్దు దాన్ని. సార్ పనంతా ఈ రోజుల్లో ఉండేదంతా మొబైల్లోనే ఉంది సార్. కన్స్ట్రక్టివ్ వర్క్ అండ్ డిస్ట్రక్టివ్ వర్క్ అండి. ఇప్పుడు మీరు గంటల తరబడి రీల్స్ చూస్తున్నారు. ఈజ్ ఇట్ కన్స్ట్రక్టివ్ ఆర్ డిస్ట్రక్టివ్ అండి? రీల్స్ చూడటమే కదండి, అవి చూసి మోటివేట్ అయ్యి రీల్స్లో మళ్ళీ పార్టిసిపేట్ చేస్తున్నారు వీళ్ళు. ఎగ్జాక్ట్లీ. మీ పిల్లలకి ఇంకేం చెప్తారండి మీరు? వాళ్ళు లైవ్ ఎగ్జాంపుల్ అండి. పేరెంట్స్ ఆర్ ద లైవ్ ఎగ్జాంపుల్. నువ్వు టీవీ చూస్తూ, నువ్వు మొబైల్ చూస్తూ పిల్లల్ని చూడొద్దు అంటే నువ్వు చూడట్లేదా? అడగడం చేత కదా అడుగుతుంది. పిల్లలు ఎంత తెలివైన వాళ్ళండి. ఈ మధ్యన ఒక వీడియో చూశానండి. ఆ వీడియోలో క్వశ్చన్ అడుగుతున్నాడు తండ్రి పిల్లాడిని, చెప్పు పొలం దేంతో దున్నుతారు? అరకతో దున్నుతారు, చెలకతో దున్నుతారు, నాగలతో దున్నుతారు అని చెప్పి 4 పాయింట్లు ఇస్తే వాడు వెంటనే ధన్మని సమాధానం ట్రాక్టర్తో దున్నుతారు అని చెప్పాడు వాడు. అంటే ఇక్కడ క్వశ్చన్ పేపర్ సెట్టరు ఎవరైతే ఉన్నాడో క్వశ్చన్ పేపర్ ఇచ్చేవాడు అప్డేట్ కాలేదు. పిల్లలు ఆర్ వెరీ ప్రాక్టికల్. వాళ్ళు చాలా ఫాస్ట్గా గ్రాస్ప్ చేస్తారండి వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి. మీరు మొబైల్ ఉపయోగిస్తూ మీరు ఎక్కువగా దాన్ని మొబైల్ అబ్యూస్ చేస్తూ పిల్లల్ని చెయ్యొద్దు అంటే ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? సో ఫస్ట్ పేరెంట్స్లో చేంజ్ రావాలి. రెండోది ఏంటి అంటే ఈ అలవాటు పడిపోయినటువంటి వాళ్ళని మొబైల్ లాగేసుకోవద్దు, ఒక్కసారిగా దూరం చేయొద్దు. వాళ్ళలో ఉన్నటువంటి నెగిటివ్ ఆస్పెక్ట్స్ అన్ని బయటపడిపోతాయండి, తిరగబడిపోతారు. లేకపోతే ఏదైతే దూరం చేస్తున్నామో అదే కావాలనుకుంటారు. చైల్డ్ బిహేవియర్ అండి. మీరు ఏదైనా చెయ్యొద్దు అని అనండి అదే ఎక్కువ చేస్తారు. మీరు సినిమాలో కూడా చూడు, అమ్మ నువ్వు అంకుల్ని వెధవా అని తిట్టద్దంటే వాడు వెధవా అని తిట్టేసి వెళ్తారు. ఏది చేయొద్దంటే అదే చేస్తారు పిల్లలు. మీరు బలవంతంగా లాగేరు అంటే మొండిగా అదే పని చేస్తారండి. కాబట్టి పిల్లల్ని స్లోగా దాని నుంచి తప్పించాలి. మూడవది ఒక షెడ్యూల్ ఫిక్స్ చేయాలండి పిల్లలకి. చూడు నాన్న, హోంవర్క్ చేసుకున్న తర్వాత నువ్వు ఈ మొబైల్కి ఈ కార్యక్రమానికి ఏది ఆన్లైన్ క్లాస్ చూడడానికి కానీ దీనికి కానీ ఒక ½ అన్ అవర్, లేదా డిన్నర్ చేసిన తర్వాత ఒక 15 minutes, ఏదో ఒక టైమింగ్ ఫిక్స్డ్ షెడ్యూల్ ఇవ్వాలి వాళ్ళకి. ఫిక్స్డ్ షెడ్యూల్ ఇచ్చి ఆ స్క్రీన్ టైం అనేది సెట్ చేయాలి. నెక్స్ట్ అందులో కొన్ని యాప్స్ ఉంటాయండి, ఫ్యామిలీ లాక్స్ అని చెప్పి. ఆ మొబైల్లో లాక్ అయిపోతూ ఉంటుంది అనమాట. పర్టికులర్ టైం అయిన తర్వాత పిల్లలకి ఆ మొబైల్ పనిచేయదు. ఇంకా స్క్రీన్ టైం లాక్స్ ఉంటాయండి. ఆ స్క్రీన్ టైం లాక్స్ అనేటువంటి చేయాలి.
అసలు పిల్లలు ఎందుకు మొబైల్ చూస్తున్నారు? ఎంటర్టైన్మెంట్ కోసం, స్ట్రెస్ రిలీఫ్ కోసం. మరి స్ట్రెస్ రిలీఫ్ కోసం ఇండోర్ యాక్టివిటీస్ ఉన్నాయి, అవుట్డోర్ యాక్టివిటీస్ ఉన్నాయి. మీ పిల్లల్ని ఇండోర్ యాక్టివిటీస్, అవుట్డోర్ యాక్టివిటీస్ వైపు మళ్ళించాలి. ఇండోర్ యాక్టివిటీస్ డ్రాయింగు, పెయింటింగు, లేకపోతే వాళ్ళకి ఇష్టమైనటువంటి ఈ ప్లాంటింగ్స్ అయ్యి ఉంటాయి, మొక్కల పెంపకం, ఇలాంటి అంశాలన్నీ కూడా, లేకపోతే క్లే మోడలింగు, ఇలాంటివి ఏదో ఒకటి డెవలప్ చేసుకునేలాగా చేయండి. అవుట్డోర్ యాక్టివిటీస్, సైక్లింగ్ ఎదిగేటువంటి పిల్లలకి చాలా ముఖ్యం. స్విమ్మింగ్, క్రికెట్, క్రికెట్, చెస్, ఇండోర్ గేమ్ చెస్ వాడడం వల్ల బ్రెయిన్ పెరుగుతుంది. పజిల్స్ ఇవ్వండి, సుడోకు ఇవ్వండి, వాడికి ఛాలెంజెస్ ఇవ్వండి, కన్స్ట్రక్టివ్ వర్క్లో ఎంగేజ్ చేయండి వాడిని. వాళ్ళకి చిన్న వాటిలో ఆ సుడోకు పజిల్స్ చేయడంలో, ఆ పజిల్ క్లియర్ చేయడంలో ఉన్న ఆనందాన్ని వాడికి కిక్ రానివ్వండి. వాడికి నాలెడ్జ్ పెరుగుతుంది. ఆల్టర్నేటివ్ సోర్స్ చూపించాలి. బ్యాట్ కొనివ్వండి, క్రికెట్ ఆడతాడు, మోటివేట్ చేయండి. బర్త్డేకి అలాంటి గిఫ్ట్లు ఇవ్వండి, అంతే తప్ప మొబైల్ లాంటి గిఫ్ట్లు ఇవ్వకండి. సో ఇండోర్ యాక్టివిటీ, అవుట్డోర్ యాక్టివిటీలో పిల్లల్ని ఎంగేజ్ చేయాలి. ఓకే. దాంతోపాటు మన ఇంటిలోనే నో మొబైల్ జోన్స్ అనేటువంటి ఏర్పాటు చేయాలి. డైనింగ్ టేబుల్ నో మొబైల్, బెడ్రూమ్ నో మొబైల్, స్టడీ రూమ్ అండ్ స్టడీ అవర్స్ నో మొబైల్, ఇలాంటి ఫిక్స్డ్ అవర్సు, ఫిక్స్డ్ జోన్స్ క్రియేట్ చేయాలండి. దానివలన పిల్లలకి మొబైల్ డిసిప్లిన్ అనేటువంటిది అలవాటు అవుతుంది, స్క్రీన్ టైం అనేటువంటిది నెమ్మదిగా తగ్గుతుంది. అలాగే మనం చెప్పినటువంటి ఈ యొక్క దుష్పరిణామాలు ఏదైతే ఉన్నాయో వాటి బారిన పడకుండా మీరు లక్షలు ఖర్చు పెట్టి చదివిస్తున్నారు చూశారు, వాటికి ఫలితం దక్కుతుందండి. ఒకవేళ వాళ్ళు ఈ యొక్క మొబైల్ వాడకం మీద కొట్టుకుపోయారు అనుకోండి, తీసుకురండి, మా ప్రైమ్ 9కి తీసుకురండి. వాళ్ళ చేత ఎలా మాన్పించాలి, కౌన్సిలింగ్ ఏమి ఇవ్వాలి, పేరెంట్స్కి ఏం కౌన్సిలింగ్ ఇవ్వాలనేది మా డాక్టర్ సిఎస్ వేపా గారు ఉన్నారు, ఆయన ద్వారా మనం చేద్దామండి, కౌన్సిలింగ్ చేద్దాం. ఎవరైతే ఈ మొబైల్ వాడకం సమస్యతో ఉన్నారో మీరు ఖచ్చితంగా ప్రైమ్ 9కి కాల్ చేయండి. మా మేజర్స్ ఐఏఎస్ అకాడమీ తరఫున డాక్టర్ సిఎస్ వేపా, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ అండి. ఇలా పర్సనాలిటీ డెవలప్మెంటు, అలాగే మెమరీ అండ్ స్టడీ టెక్నిక్స్, మీ పిల్లలు చదువులో వెనకబడినా, జ్ఞాపశక్తి కోల్పోతున్నా వాటికి కూడా సొల్యూషన్స్ అనేటువంటివి ఆయన చూపిస్తారు. ఆయన చెప్పినటువంటి కోర్సుల్లో కనుక మీరు జాయిన్ అయినట్టయితే అక్కడ పెడుతున్నటువంటి లక్షల ఖర్చుకి ఇక్కడ మీకు సొల్యూషన్ అనేటువంటి దొరుకుతుందండి. సో ఆ విధంగా మనం వీళ్ళని ఆ మొబైల్ నుంచి దూరం చేయొచ్చండి ఖచ్చితంగా. సూపర్ సార్, అసలు చాలా మంచి విషయాలు. మొబైల్ వాడకాన్ని ఎలా తగ్గించాలి, చాలా టెక్నిక్స్, అంటే మొబైల్ నుంచి దూరంగా ఉండాలంటే గేమ్స్ ఏం ఆడాలి, అండ్ అధ్యయనంలో ఏం తెలియంది, ఆ రీసెర్చ్లో వాళ్ళు ఏం చెప్పారు యూనివర్సిటీ నుంచి, ఇలాంటివి చాలామందికి తెలియదు పేరెంట్స్కి. బట్ మన వీడియో ద్వారా ఖచ్చితంగా ఈ అవేర్నెస్ వస్తుందని మనం కూడా కోరుకుందాము. థ్యాంక్ యూ వెరీ మచ్, చాలా బాగా వివరించారు. ఎస్పెషల్లీ వాళ్ళ మొబైల్ వాడకం గురించి మన టాపిక్ చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, మొబైల్ వాడకం తగ్గించడం ఎలా, రీసెర్చ్లో ఏం చెప్తున్నాయి. మరి పేరెంట్స్ పిల్లలు కనుక మీ మాట వినకపోతే ఖచ్చితంగా డాక్టర్ సిఎస్ వేపా గారి దగ్గరికి తీసుకురండి, మా ప్రైమ్ 9కి రండి, ఖచ్చితంగా మీకు అవేర్నెస్ కల్పిస్తారు. మొబైల్ వాడకం నుంచి ఎలా దూరంగా ఉంచాలి మీ పిల్లల్ని అనేది చాలా చక్కగా చేసి చూపిస్తారు. ఇది వాళ్ళ స్టడీ పాయింట్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.